లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యముగా దైవజనులు అపోస్తలులు దాసయ్య గారి యొక్క పరిచర్యలో ఒక ప్రాముఖ్య స్థానము కలిగిన దైవజనులుగా మోషయ్య గారు, తదుపరి వారి తరువాత వారి కుటుంబము, తరువాత మనవళ్ళుగా జానయ్య గారు, దాస్ గారు, వారు సాగిస్తూ ఉన్న పరిచర్యలో పలు సమయాలలో రావడానికి వినడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ సమయంలో దైవజనులకు, ప్రత్యేకంగా తండ్రి గారికి, అమ్మలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. అయ్యగారు కొంచెంసేపు ఉన్న తర్వాత వద్దారు కానీ కింద ఆపారు, కానీ మేమైతే మా పాస్టర్మ గారు, దాసయ్య గారి మనవరాలు రత్నమ్మ, దేవుడు నాకు ఇచ్చిన ఏకైక సహచరి. దేవునికి స్తోత్రం. మేము కింద కూర్చుని అయితే కనుక మీరు ఆరాధన చేస్తుంటే కింద మేము సంతోషించడం మొదలుపెట్టాం. అయ్యగారు రమ్మనుకోకుండా వెళ్తే బాగోదు, ఆయన కింద కూర్చోమన్నారు, నేను పైకి వెళ్ళిపోతే ఏమన్నా అనుకుంటారేమోనని కింద ఆగిపోయాం. మేము వచ్చేటప్పటికి కరెక్ట్గా నాకు అత్యంత ఇష్టమైన పాట యువజనమ్మ యేసులో బలపడుమన్న పాట పాడుతుంటే నిజంగా చాలా మురిసిపోయాను. కింద దేవునికి మహిమ కలుగునుగాక. అన్నిటికంటే మించి మురిసిపోయిన విషయం ఏంటంటే, ఆర్కెస్ట్రా కంటే కూడా ఎక్కువగా మీ చప్పట్ల కిందకి మామూలుగా లేవు అసలు. దేవునికి స్తోత్రం. ఎంత తృష్ణతో దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారో ఆ చప్పట్లే చెప్పక చెప్పినవి ఉన్నాయి. దేవుడు మీ ఆసక్తిని బట్టి మిమ్మల్ని దీవించునుగాక. తడువు చేయకోకుండా నేను దైవలేఖనములో నుండి కొన్ని మాటలు దేవుడు నా హృదయములో పెట్టిన వాటిని మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. వీలైనంత వరకు ఈ మాటలు ముగించినాకే ఆపడానికి ప్రయత్నం చేస్తాను. దేవునికి స్తోత్రం. అంటే మీకేమన్నా టైం ఉందా, ప్రత్యేకించి ఈ టైం ఉందండి అని అంటే కనుక చెప్పండి. లేదు ఈ టైం తర్వాత మాకు ఇబ్బంది ఉందండి అని చెప్పండి, అప్పుడు ఆపుతాను. దేవునికి స్తోత్రం. దైవలేఖనములో నుండి పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము. నేను ప్రాకారము వంటి దానినైతిని, నా కుచములు దుర్గములాయను, అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దానినైతిని. ఈ మాట అందరము కలిసి చెబుతాం. అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దానినైతిని. అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దానినైతిని. అతని దృష్టికి నేను, చివరి మాట మీరు చెప్పండి, క్షేమము నొందదగిన దానినైతిని. ఆమేన్. చిన్న ప్రార్థన. గనుడవైన తండ్రి, నిన్ను ఒక పర్యాయం స్తుతిస్తూ ఉన్నాము. నీ దాసుని యొక్క కష్టము, నాడు నీ సేవకులు పడిన ప్రయాస, ఈ దినము అనేక మందిగా మేము ఇలాగూ కూడడానికి కృపనిచ్చారు. వారైతే శ్రమించారు, కష్టపడ్డారు, మహిమలో నీతో పాటు నిలిచిన వారై ఉన్నారు. అప్పగింపబడిన బాధ్యత కొరకు మేమైతే నీ సముఖములో నిలిచిన వారమై ఉన్నాము. రక్షింపబడిన వారిగా నీ సముఖములో చేరి నీ సముఖములో నిలచియున్న నన్ను, మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకునండి. మరి ప్రత్యేకముగా వారిని వారు శుచిపరుచుకొనుట కొరకు నీ సముఖమును చేరి బిడ్డలు నిర్ణయ దినములను ప్రకటించుకుని నీ సముఖములో నిరీక్షిస్తూ ఉండగా నీ మాటను మీరు సంధింపచేసి నన్ను, మమ్ములను మరల శుద్ధులను చేయమని కోరుకుంటున్నాం. మమ్ములను బాగుగా కడగండి, మాలోని ప్రతి విధమైన అపవిత్రత తీసివేసి
మీరు మాకు క్షేమం ఇవ్వగలిగిన స్థితిలోనికి మమ్మలను నడిపించమని, సిద్ధపరచమని, నీ నిత్య మహిమ రాజ్య వారసత్వములో పాలిభాగస్థులము కాగలిగిన సిద్ధపాటు మాకు కలుగ చేయమని యేసు ఘననామములో అడిగి వేడుకొని పొందుతున్నాము తండ్రి. గట్టిగా చెబుతామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, పరమగీతముల గ్రంథములో షూలమితి మాట్లాడుతూ ఈ మాటలు చెబుతూ ఉంది. అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దానినైతిని. మన బ్రతుకులలో ఎన్నో రకములైన పరిస్థితుల గుండా మనము దాటి వెళుతూ ఉంటూ ఉన్నాం. ఎప్పుడూ క్షేమకరముగా కనబడుతూనే ఉంటాయి. ఏదో తెలియని అలజడ, ఆవేదన హృదయాన్ని ఆవరించి హృదయాన్ని కలవర పెడుతూ ఉన్నవిగానే ఉండి ఉన్న సందర్భాలలో మనము బ్రతుకుతున్నాం. పలు రకములైన ఆందోళనలు, పలు రకములైన ఆవేదనలు, పలు రకములైన బాధలు, వేదనలు ఎంత వద్దనుకున్నా మన హృదయాన్ని వేడకుండా అలాగునే ఆవరించినవై ఉన్నవి. కాబట్టి కొన్నిసార్లు మన విశ్వాసము తెలియక సన్నగిల్లడానికి, తెలియకోకుండా విశ్వాసము మనలో నీరసించడానికి హేతువుగా ఈ క్రియలు కనబడుతూ ఉన్నాయి. మనము చూస్తే, ఆలోచిస్తే షూలమితి ఈ మాటను ఎంతో ధైర్యముగా చెప్పగలుగుతుంది. ఎస్, ఐఎమ్ రెడీ. దేనికి? నేను రెడీ అయ్యాను అని చెప్పగలుగుతుంది. దేనికి? నా ప్రియుని ద్వారా నేను క్షేమము అనుభవించగలగడానికి నేను రెడీ అయ్యాను. నేను అడుగుతున్నాను, దేవుని సన్నిధిలో చేరి వచ్చిన నీవు ఈరోజు దేవుని సముఖములో ఈ మాట నీవు ఏమాత్రము సంశయము లేకుండా, ఏమాత్రము సందేహము లేకుండా ఈ మాట చెప్పగలిగిన పరిస్థితిలో ఈరోజు నువ్వు ఉన్నావా? నా దేవుని దగ్గర నుండి కార్యము పొందగలిగిన సిద్ధపాటు, కార్యము పొందగలిగిన యోగ్యత, ఆయన కార్యములు నా జీవితములో అనుభవించగలిగిన స్థితికి నేను చేరాను అనే ఒక మాటను నువ్వు పలకగలిగిన యోగ్యత ఈరోజు నీ దగ్గర ఉందా? ఒకంత మనము పరిశీలించుకోవాలి. పరమగీతముల గ్రంథములో ప్రత్యేకముగా ఆమె మాట్లాడుతున్న ఈ వచనాలు చెప్పాలి అని అంటే, మీరు పలు పర్యాయములు పరమగీతముల గ్రంథము గురించి వినవారై ఉండుండవచ్చు. కానీ ఒక్కసారిగా చిన్నగా అసలు ఏంటి దీని ఉదాంతము అని చెప్పి నేను ఈ మాటలోనికి వెళతాను. జాగ్రత్తగా గమనించండి. ఎఫ్రాయిము మన్య ప్రదేశములో ఒక పల్లె పడొచ్చు పెరుగుతూ ఉంది. ఆమె పేరు షూలమితి. ఆమె తండ్రి యొక్క ప్రస్తావన ఇవ్వబడలేదు, కానీ ఆమె తల్లి యొక్క ప్రస్తావన ఉంది. ఆమె సహోదరుల యొక్క ప్రస్తావన ఉంది. ఆమెకి కలిగిన ఒక చెల్లి యొక్క ప్రస్తావన కూడా మనకి కనబడుతూ ఉంది. ఇది షూలమితి యొక్క కుటుంబపు నేపథ్యము. అయితే ఈ షూలమితి ఇంట పెద్ద కూతురు అయి ఉంది, ఇంటి బాధ్యతలు ఎరిగినదై ఉంది. ఆమె తన కుటుంబపు బాధ్యతలను మోయినదిగా, ఆ బాధ్యతలను తన భుజస్కంధాల మీద వేసుకున్నదిగా కనబడుతూ ఉంది. తన సహోదరుల అందరి వలన ఆమె తన ద్రాక్ష తోటలకు కావలిగతిగా నియమింపబడిన పరిస్థితిలో ఉంది. బాధ్యత లేని వ్యక్తి కాదు, భారము తెలియని వ్యక్తి కాదు, అన్నీ తెలిసిన వ్యక్తిగా షూలమితి కనబడుతూ ఉంది. అయితే ఈ షూలమితి ఆ కావలి చేస్తూ ఉన్న సమయములో ఈ ఎఫ్రాయిము మన్యములోనికి తన మందలను మేపుకుంటూ ఒక కాపరి వచ్చాడు. ఆ కాపరి వచ్చి అక్కడ మేపే కాపరులందరికంటే కూడా వ్యత్యాసముగా ఉన్నాడు. ప్రత్యేకత కలిగిన వాడై ఉన్నాడు, విశిష్టత కలిగిన వాడై ఉన్నాడు. వాళ్ళందరికంటే కూడా వైవిధ్యముగా ఈయన కనిపించాడు. ఆయన కనిపించినప్పుడు అతని కనులారా చూసిందట, అతని స్వరమును చెవులారా విందట, హృదయములో స్థానము ఇచ్చి ఆ హృదయాన్ని అతనికి అప్పగించిందట.
ఇవి జరుగుతూ ఉన్న సమయములో వారు వారి ఏకాంత సమయమును అనుభవించుతూ ఉన్న దినములు గడుస్తూ వెళ్ళాయి. ప్రియుడు మరలా తన ప్రదేశమునకు వెళ్ళి తిరిగి వచ్చి తన యొక్క ప్రియురాలిని తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్న దినములు. ఈలోగా సొలొమోను ఆ గ్రామము యొక్క సంచారములోనికి వెళ్ళాడు. షూలమతిని చూసి షూలమతిని ఇష్టపడి తన పల్లకిని పంపించి తనలోనికి ఎక్కించుకుని తన రాజ్యమందిరములోనికి తీసుకువెళ్ళాడు. రాజ్యమందిరములో తనను అక్కడ పెట్టి తనను తన యొక్క భార్యగా చేసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నప్పుడు పక్కన ఉన్న యెరూషలేము కుమార్తెలందరూ కూడా షూలమితికి సొలొమోనుని గొప్పతనము తెలియచేసి తన మనస్సును సొలొమోను వైపుకు తిప్పాలి అన్న ఆశతో ఆలోచనతో షూలమితి దగ్గరకు వెళితే షూలమితి తన యొక్క ప్రియుడిని గురించిన వర్ణన చెప్పడం ప్రారంభించింది. ఈ వర్ణన ఎప్పుడైతే విన్నారో వారు సొలొమోను గొప్పతనాన్ని విడిచిపెట్టారు, సొలొమోనును మరిచిపోయారు. ప్రియుని విశేషము అధికముగా కనిపించేటప్పటికీ వారికంటే మించిన ఒకడు ఉన్నాడన్న విషయము, అతడు ప్రియుడైన వాడని విషయము, అతని యొక్క సౌందర్యము అత్యధికమైన విషయము గ్రహించి వీరందరికంటే కూడా సొలొమోను కంటే కూడా గనుడు కనబడుతున్నాడు కదా అని అతని గురించి తెలుసుకోవాలన్న వాంఛ వారిలో కలిగి షూలమితితో సహవాసం చేయడం ప్రారంభించారు. షూలమితి మనసు తిప్పడానికి వచ్చిన వారు షూలమితి వలన ప్రభావము చెంది ప్రియునికి ఆకర్షింపబడిన వారిగా యెరూషలేము కుమార్తెలు కనబడుతూ ఉన్నారు. ఇవన్నీ గడిచిన తరువాత తన ప్రియుని గురించి మాట్లాడుతూ ఆమె ఈ వచనాన్ని చెబుతూ ఉంది. అందుకనే 8వ భాగము చివరి అధ్యాయములో మనం ఈ వచనాన్ని చదువుతున్నాం. ముందంతా ప్రియుని గురించి వర్ణించిన మాటలు, ప్రియుడు ప్రియురాలు గురించి చెప్తూ వచ్చిన మాటలు చదివాం. ఇక్కడ ఆమె ఒక విషయాన్ని ఆమె గురించి చెప్పుకుంటుంది. ఏమనంటే, నేను నా ప్రియుని క్షేమము పొందదగిన స్థితిలోనికి ఈరోజు వచ్చాను. ఎందుకు వచ్చాను? పరాధీనములోనికి పోయాను, పరుల యొక్క ఏలుబడిలోనికి పోయాను, ప్రలోభాల మధ్యలోనికి పోయాను. అయినా ప్రలోభముల మధ్యలో కూడా నన్ను నేను కాపాడుకొని, నా నమ్మకత్వమును కాపాడుకొని, విశ్వాస్యతను కాపాడుకొని, నా ప్రియుని నీడ తప్ప వేరొకని నీడను సమీపింపనీయకోకుండా నన్ను నేను కాపాడుకున్న రీతి తెలియచేయగలిగిన స్థితిలో నేను ఉన్నాను. కాబట్టి ఆమె ఈ వచనాలను మాట్లాడుతూ వస్తూ ఉంది. ఒకంత జాగ్రత్తగా ఈ మాటలను ఆలోచిస్తే నేను అంటాను, ఈరోజు ఒకంత మన జీవితములను మనము పరిశీలించుకొనగలిగిన స్థాయిలోనికి చేరుదుముగాక. గట్టిగా చెప్పాలి. మీరు మౌనంగా ఉంటే కనుక ఇంకా లేట్ అయ్యిద్ది. మీరు ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయితే అంత బాగుంటుంది. దేవునికి స్తోత్రం. అది అలా ఉండాలి. మీరు గట్టిగా చెప్తే బయట సౌండ్ ఏమాత్రం పనికొత్తది చెప్పండి. ఇంకోసారి చెప్దామా? అది స్తోత్రం. షూలమితి చెబుతూ 2 మాటలు చెప్పిందండి. ఈ 2 మాటలు చెప్పి నేను వెళ్ళిపోతాను. మొట్టమొదటిగా ఆమె ఏమంటుందో తెలుసా? నేను ప్రాకారము వంటి దానిని అయితిని. ప్రాకారము అంటే ఏమిటండి? ప్రాకారము అంటే ఏమిటి? అయ్య బాబాయ్, తెలుగే ఇది, ఇంగ్లీష్ కాదు. కొన్ని ఇంక అర్థం కాని లాంగ్వేజ్ అసలే కాదు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలనంటే ప్రహరీ గోడ, అంతే కదా. ప్రాకారము అని అంటే లోపల ఏదో ఒక మెయిన్ స్ట్రక్చర్ ఉంది. ఆ మెయిన్ స్ట్రక్చర్ కాకుండా దాన్ని కాపాడడానికి కట్టబడిన, లేక దానిని మరుగు చేయడానికి కట్టబడిన, ప్రాకారమును దాటినకే లోపల ఉన్న దాని దగ్గరికి ఎవడైనా రాగలుగుతాడు. అంటే ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అని చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే, అంటే ఏదైనా వచ్చిందంటే ముందు ఎదుర్కొనవలసింది గృహము కాదు. ఏది ఎదుర్కోవాలి? ప్రాకారము ఎదుర్కొనవలసిందై ఉంది. నేను అడుగుతున్నాను,
రక్షణానుభవములోనికి వచ్చిన నీవు ఇంకా ఇతరుల చేత సంరక్షింపబడుతున్నావా, లేక నీవే వ్యక్తులకు, కుటుంబానికి, సంఘానికి ఒక సంరక్షకునిగా మారగలిగావా? దేవునికి స్తోత్రం. మనము మన కుటుంబాలకు సంరక్షకులుగా మారగలిగామా? మన బిడ్డల యొక్క ఆత్మీయ జీవితానికి మనము రక్షణగా మారగలిగామా, లేక మనమే మన కుటుంబంలోని బిడ్డల ఆత్మీయతను చెడగొట్టడానికి కారణమైపోతున్నామా? ఒక తాతగారు పిలిచి మనవణ్ణి అంటాడు, రే కొట్లోకి వెళ్ళి ఏమంటాడు, ఏం తెమ్మంటాడండి? ఇంకా ఉన్నారట, నేను అనలా, మీరు చెప్పారన్నమాట. మీ ఇళ్లలో ఇంకా చుట్టలు తెమ్మనే వాళ్ళు ఉన్నారు. ఇంకా ప్రార్థన చేస్తున్నారా, మీరు ఇంకేం చేస్తున్నారా? షాప్కి వెళ్ళి ఏమన్నా తెమ్మంటాడని అంటే ఏ థమ్సప్ ఏయో తెమ్మంటాడని అంటారు అనుకున్నాను. కాదు కదా, సొట్టే తెమ్మంటాడని అంత డైరెక్ట్గా చెప్పారు మీరు. మరి ఎట్లాంటి వాళ్ళు మన కొంపులో ఉంటే అది కొంపనాలా, వలకడనాలా? చెప్పరేటమ్మా. ఇంటికి ఏదన్నా అపాయం వస్తే ఎదుర్కొని నిలవబడవలసిన వాడే ఇంటికి అపాయము తెచ్చే పరిస్థితిలో ఉంటే నీ ఇల్లు ఇంకా దీవెన అనుభవించగలిగిందిగా ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించు. దేవుణ్ణి ఎరిగి ఉన్నానని చెబుతున్నావు, విశ్వసించానని చెబుతున్నావు, దేవునిలో సాగుతున్నానని చెబుతున్నావు, ఆరాధిస్తున్నానని చెబుతున్నావు, ఆత్మీయముగా వృద్ధి చెందుతున్నానని చెబుతున్నావు, విశ్వాసములో ఏరుపారుతున్నానని చెబుతున్నావు, రకరకములుగా దేవుని యొక్క ధ్యానముని ఇంట్లో ఉందని, దేవుని ఘనతని ఒంట్లో ఉందని, దేవుని గూర్చిన ప్రభావము మీలో ఉందని చెబుతూ దేవునికి సంబంధించిన దైవికమైన లక్షణాలు కాకుండా అదైవికమైన క్రియలు, సాతాను ప్రేరేపితమైన క్రియలు, అనైతికమైన క్రియలు నీ కుటుంబంలో ఇంకా ఏలుబడి చేస్తే నీవు నీ కుటుంబానికి సంరక్షణ పంచుతున్నావా, లేక నీ కుటుంబానికి నువ్వే అపాయము తెచ్చిపెడుతున్నావా? ఏనాడన్నా ఆలోచించావా? నీ కుటుంబ ఆత్మీయతకు నువ్వు కారకురాలివా, లేక నీ కుటుంబము యొక్క నాశనానికి నువ్వు కారకురాలివా? కొంతమంది అంటూ ఉంటారు, నువ్వు ఇంటి గౌరవాన్ని, అయ్య బాబు చెప్పరేటమ్మా. నేనంటాను, ఆమె ఇంటి గౌరవం తీసేయడానికి కారణం పెంచిన నువ్వే అంటాను నేను. ఎవరండి? తెలుగులో ఒక సామెత ఉంది, ఆవు గట్టున మేస్తేనట దూడ చేలో మేతదా? చేలో మేయదు, అది గట్టు మీదే మేస్తుంది. ఆవు చేలో మేత మొదలు పెడితే దూడ కూడా దాని వెనకాల ఎక్కడికి వస్తుంది? చేలోకే వస్తుంది. అయ్యగారు మా ఓడు మాట వింటలేదండి. నువ్వే రోజన్నా మాటిని చస్తే, నువ్వేదో రోజన్నా దైవజనుడు మాట వింటే నీ కొడుకు నీ మాట వింటాడు. నువ్వు దైవజనుడు మాట వినవు కదా, సేవకుడి మాట అంటే నీకు విలువ లేదు కదా, ఇంకా ఆడికి నీ మాట అంటే ఎట్లా విలువ ఉంటుంది? ఇది నీకు చెందిన లక్షణాలు కాదు, ఈ అపవిత్రతలో నువ్వు ఉండకూడదు అబ్బాయి, ఇవి మానరాన్ని నీకు చెబితే మనిషికి వచ్చినంత కోపం వస్తుంది మనకి. దేవునికి స్తోత్రం. చెయ్యొద్దు అని చెప్పాడంటే సేవకుడి మీద అలుగుతాం. అలకచాలగా ఉండండి. ఇక్కడ అలగంగానే అక్కడ ఆడు రివర్స్ అవుతాడు ఇంట్లో. కావాలని మీరు ఎప్పుడైనా చూసుకోండి, నిన్ను సవరించిన సవరణకు నువ్వు సిద్ధపడి తల వంచకపోయిన రోజున నువ్వు నేను అబ్బా ఎలాగైనా ఎదిరిచ్చేసానులే సేవకుని అనుకుంటావు. ఇంటికి వెళ్ళిన తర్వాత నీ ఓడి నీకు దయ వెళ్తాడు మేకులాగా. నువ్వు ఎక్కడ ఎట్టయితే మేకులాగా మారావో నీ ఇంట్లో వాళ్ళు నీకేమైపోతారు? మామూలు మేకులు ఎవరేక. పాపం ప్రభువు అన్నప్పుడు మూడింటితోనే సిలువేశారు. నిన్నైతే ఇంట్లో ఒళ్ళు మొత్తం సిలువేస్తారు. ఇంట్లో ఎందుకురా బతకాలన్న ఫీలింగ్ తెచ్చేస్తారు. కారణం ఎందుకంటే ప్రాకారం అవ్వవలసిన నీవే నీ ఇంటికి పతనానికి కారణముగా మారుతున్నావు గనక. దైవలేఖనములో ఒక విషయాన్ని మీకు నేను చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి.
యెహోషువ గ్రంథములో ఆకాను అనబడిన వ్యక్తి కనపడుతున్నాడు. ఎవరండి? తప్పు ఎవరు చేశారు? ఆకాను ఒక్కడే చేశాడు. ఏం తప్పు చేశాడు ఆకాను? చెప్పండి. ఇశ్రాయేలీలందరూ కలిపి హాయి అన్న పట్టణం మీద యుద్ధానికి వెళ్ళారు. ఆ పట్టణం చాలా చిన్నదట, ఈజీగా జయించగలరట. జయించగలిగిన పట్టణం మీదకి యుద్ధానికి వెళితే ఓడిపోయి వెనక్కి వచ్చారు. ఇదేంట్రా ఓడిపోయాము అని అంటే, దేవుడు ఏమన్నాడో తెలుసా? అయ్యా, నేను నీకు ముందే చెప్పాను, అక్కడ ఉన్న వాటిల్లో ఏటిని ఆశించొద్దయ్యా, శపితమైన వాటిని మీరు ముట్టొద్దురా అని చెప్పాను. మీ బుద్ధి గడ్డి తిని ఆ పని చేశారా అని అన్నాడు. ఊరుకోదేవా, మేమెందుకు చేసాం ఆ పని, మాలో ఎవడో చేయలేదు అన్నాడు. లేదు లేదు నాన్న, మీ మధ్యలో ఒకడా పని చేశాడు అన్నాడు. ఈయన చక్కగా వెళ్ళి అడిగాడు, నాన్న ఎవరో తప్పు చేశారంటారా, ఎవరు చేశారా అని అడిగాడు. బుద్ధి ఉన్నట్టయితే నువ్వేం చేయాలి? నాన్న చూసుకోలేదు, ఆశ కలిగింది, ఏదో తెచ్చేసాను నాన్న, నన్ను క్షమించినానా అని చెప్పాలి. అబ్బే, అలా ఒప్పుకుంటే మనం మనుషులు ఎందుకు అవుతాం? అలా ఒప్పుకుంటే మనుషులు ఎందుకు అవుతామండి? ఒప్పుకోలేదు కాబట్టే కదా ఈ స్థితిలో బతుకుతున్నాం. మాకేం తెలియదు అన్నారు. నేను అనుకుంటాను తెలియదు అని చెప్పిన వాళ్ళలో మొట్టమొదటివాడు ఆకానే అయ్యి ఉంటాడు అనుకుంటున్నాను. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఎవరా అని ఆలోచిస్తూ ఉంటారు, కానీ తప్పు చేసినాడు మాత్రం ఆడు ముందు రియాక్ట్ అయిపోతాడు. ఎవరికి తెలుసండి, ఎవడో తెలుసు, మమ్మల్ని అడుగుతున్నారండి మీరు, మాకేమైనా తెలుసా అని అంటాడు. ఎందుకంటే ఎట్టంటోడికి గిల్లు ఎక్కువ ఉంటుంది లోపల. గుమ్మడికాయలు దొంగ ఎవడంటేనంట ఈడే తొడుక్కుంటాడు ముందు. కానీ అట్లాగే జరిగింది. దేవా ఎవరో కాదంటున్నారయ్యా అన్నాడు. సరే చీటీలు వేయరా బాబు అన్నాడు. చీటీలు వేశారు. తేలితే ఎవరి పేరు వచ్చింది? యెహోషువ పిలిచి అడిగాడు, ఎరా ఎందుకు ఈ పని చేసావు, నేను నీకు అవకాశం ఇచ్చాను కదా, ఎందుకు ఇంత కష్టం తెచ్చిపెట్టుకున్నావు అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసట. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో ఉంటుంది. మీరు తీయక్కర్లా, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి చాలు. మీరు తీస్తే నేను మళ్ళీ ఇక్కడే కూర్చోవాలి దాంతో. మొత్తం అంతా ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళారట. తప్పు చేసింది ఎవరు? వెళ్ళింది ఎవరు? ఇంటిల్లిపాది వెళ్ళింది. ఇంటిల్లిపాదిని తీసుకెళ్ళారు, కొట్టారు. ఏటిలతో? మొత్తం అందరి మీద కలిపి. మనమేమో బుల్డోజర్లో ఇది తీసుకొస్తున్నారు ఈ మధ్య. గొయ్యెత్తానికి కూడా బద్దకం ఎక్కువైపోయి ఏం చేస్తున్నారు తెలుసా? జేసీబీలు పిలిపిస్తున్నారు. అదైతే 2 డిప్పలు తీసేస్తుంది. మీకేం కనపడలేదు అట్లాంటివి? అక్కడ కనపడలేదా? నేను చూస్తున్నాను, ఏం చేస్తాను మరి. దేవునికి స్తోత్రం. ఎట్లాంటివి చూసే అదృష్టం కూడా దేవుడు నాకే ఇచ్చాడు. అయితే వాళ్ళు 4,000 5,000 అడుగుతున్నారండి. మరి ఈడు ఎంత అడుగుతున్నాడు? గంటకే 20 రూపాయలు. ఇది గంటలో ఎంతమందికైనా సెపరేట్ అమ్మా, గంటలో ఎంతమందికైనా తీసేస్తాడంటాడు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు? మనిషిని కూడా రేపొద్దున వ్యాన్ మాట్లాడడం కూడా దండగాని ఆ జేసీబీని గంట ఉంది కదా ఇంటి దగ్గర నుంచి దాంట్లోనే ఎక్కించుకుని తీసుకెళ్తారు. మనం మట్టితో చేసి కప్పెడతానికి అంత రోజులు పడుతుంది. వీళ్ళందరూ ఏం చేశారో తెలుసా? కొట్టి కొట్టి రాళ్లను కుప్పగా వేసి ఆకాను ఒక్కడిని కాదు, ఆకాను కుటుంబము మొత్తాన్ని సమాధి చేసేసారు. నేను అడుగుతున్నాను, ఆకానా, ఇంటి యజమానివి కదా నువ్వు, యజమానివైన నువ్వు నీ కుటుంబాన్ని ఏం చేయాలి? సంరక్షించాలి. అందుకే కదా పెళ్లి చేసినప్పుడు భర్తతో ప్రమాణం చేపిస్తూ నిన్ను నేను ప్రేమించి పోషించి సంరక్షించి అని చెప్తారు. మామయ్య గారు రాలేక పాల్మన్పేటలో సీనుబాబు పెళ్లి చేశాను నేను. సీనే కదండి ఆయన పేరు? సీనే. దేవునికి స్తోత్రం. ఎవరు చేసినా పెళ్ళి దాంట్లో చేపించే ప్రమాణాల్లో ముందు చేపించేది ఇదే. చెప్పే వాక్యంలో పురుషునికి చెప్పే ఇదే ప్రామాణికంగా. బాబు, నువ్వు నీ భార్యను ప్రేమించాలి, నువ్వు నీ భార్యను పోషించాలి, నువ్వు నీ భార్యను. మరి ఆకాన్ ఏం చేశాడండి? ఆకాన్ ఏం చేశాడు? కుటుంబాన్ని సంరక్షించాడా? సమాధి చేశాడు. సమాధి చేశాడు. ఈరోజు చాలామంది వ్యక్తులు మందిరంలోనే ఉంటున్నారు, మందిరంలోకే చేరుతున్నారు, దేవుణ్ణి ఎరిగినట్టే బ్రతుకుతున్నారు. యోధాపత్రికలో మాట్లాడుతూ
12వ వచనములు అంటాడు, వారు మీ పరిశుద్ధ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు అని అంటాడు. మన మించిన పరిశుద్ధుడు లేడన్నట్టు మందిరంలో మనం చేరతాం. పరిశుద్ధుల యొక్క పాలు ఉన్న ప్రభు బల్లలో సమీపిస్తాం. కుటుంబాన్ని సంరక్షించాల్సిన నీవు నీ తప్పిదాల మూలాన నీ కుటుంబ ఆధ్యాత్మిక స్థితులను సమాధి చేస్తున్నావేమో ఒక్కసారి ఆలోచించు. షోలమితి అంటుంది, ఒకనాడు నేను నా మందలకు క్షమించండి నా తోటలకు నేను కావలి కాయలేకపోయాను, కానీ నేడు నేను ప్రాకారముగా మార్చబడ్డాను. గట్టిగా చెప్పు, నేను ప్రాకారముగా మారాను. నా మందలోనికి ఎవడైనా ఏదైనా రావాలి అని అంటే అది ఎవరిని దాటి రావాలి? నన్ను దాటినాకే రావాలి. నేను అంటాను, ఎదిగైన స్థితిలో మనం ఉన్నాము అని చెప్పాలి అని అంటే, ఆత్మీయతలో నువ్వు ఎదిగిన స్థితిలో ఉంటే నీ సంఘముకు, నీ సంఘపు మీదకు వస్తున్న ప్రతి ప్రతికూలతకు ముందు ఎవరుంటారో తెలుసా? ఎవరు ఉండాలండి? పాస్టర్ గారు చూసుకుంటే వెళ్ళే కాదు. ఎవరు ఉండాలి? అన్ని పాస్టర్ గారు చూసుకుంటే నువ్వేం చూసుకుంటా? ఏం చూసుకుంటా అమ్మ నువ్వు? ఇప్పుడు మా పిల్లలు ఉద్యోగం చేస్తున్నామన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి ఒకసారి. మా పిల్లలు ఉద్యోగాలు, వ్యాపారాలు, ఏటో ఏదో ఒకటి మా పిల్లలు ప్రయోజకులు అయ్యారు అన్నవాళ్ళు చేతుల పైకి ఎత్తండి. ఏంటి, ఎవరు ప్రయోజకులు అవ్వలేదా? స్తోత్రం. నా నోటికి కొంచెం స్పీడ్ ఎక్కువండి. మీరు చెయ్యత్తలేదు అనుకో ఏమంటే ఇంకో మాట వచ్చేస్తుంది. మా పిల్లలు మమ్మల్ని ప్రయోజకులుగా చూసుకుంటున్న వాళ్ళు ఉన్నవారు అన్నవాళ్ళు ఎవరు లేరా? స్తోత్రం. అంతా ఓల్డేజ్ హోమ్ బ్యాచ్ అయినా ఇది? ఏంటి మాట్లాడరేటండి? పోనీ మేము మా తల్లిదండ్రులు చూసుకుంటున్నాం అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. మీరు అందరూ ఉన్నారా? దేనికి స్తోత్రం. మా తల్లిదండ్రులు చూసుకుంటున్నామన్న చేతులు ఎత్తిన మీరు సంఘాన్ని చూసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఇప్పుడు చేయొద్దండి పైకి? చేతులు ఏమైపోయినాయి? అమ్మ బాబులను చూసుకోవడం తెలిసి వచ్చింది మనకి. సంఘంలో ఉన్న సంఘము, ఆత్మీయ దైవజనుడు, తండ్రిగా ఎంచబడినవాడు. మరి నువ్వు అంత ప్రాకారంగా మారిపోతే, అంత సంరక్షణగా మారిపోతే, అంత సంపాదించే పాటుగాడిలాగా మారిపోయినప్పుడు నీ ఇంటిని చూసుకుంటున్నా నీకు మందిరాన్ని చూసుకోవాలని తెలీదా? ఇది మళ్ళీ ఎక్కడో నా అలాంటి వాడు వచ్చి ఇది మళ్ళీ నీకు గుర్తు చేయాలా? స్తోత్రం. ఇంటికి ఆదాయము పెంచేవాడిగా కుమారుడు మారితే నేను అంటాను, వాడు ఇంటికే కాదు దేవుని సంఘానికి కూడా వాడు ప్రాకారముగా మారగలగాలి. దేవునికి స్తోత్రం. లేదనుకో ఆడి ఎదిగిన రకం కాదు. నా చిన్నప్పుడు తాటాకు దడులుండేవి, కొబ్బరాకు దడులుండేవి. లేదు అని అంటే క్వార్టర్స్ మొక్కలన్నిటిని ఇంటి ముందు పెంచేసి ఇంటిని మరుగు చేయడానికి క్వార్టర్స్ మొక్కలు పెంచేవాళ్ళు. లేదు, మీరు పుట్టినప్పటి నుంచి మీరు రాతి గోళ్ళు అయ్యే చూసారా? మీరు మొమ్మట పెడతారు ఇట మా బాబు. స్తోత్రం. దళ్ళండి. మరి ఏజెన్సీలోకి వెళ్తే తడికిలు పెడతారు అక్కడ, ఎదురు తడికిలు. ఇవే ప్రాకారాలు అనుకుంటారు వాళ్ళు. నేను అనుకుంటాను అప్పుడు అవి సరిపోయినాయి, ఇప్పుడు అవి సరిపోవట్లా. మొన్న నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకసారి తణుకు మీదుగా వెళ్ళినప్పుడు రోడ్డును ఆనుకుని కరెక్ట్గా ఇల్లు కట్టుకుని ఉన్నాడు. పాపం డ్రైవర్ గారు ఏ మత్తులో తోలాడో తెలీదు, డైరెక్ట్గా ఆ లారీ వరండాలోకి వెళ్ళిపోయింది. ముందున్న ప్రహరీ గోడ కొట్టేసింది. డ్రైవర్ గారు స్పాట్లో అయిపోయాడు. లారీ మాత్రం ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఇంటి వరండా దగ్గరికి వెళ్ళి సైడ్ పోర్టుకోలు ఉంటాయి కదా, ఆ పోర్టుకోకి తగిలి పోర్టుకో డైరెక్ట్గా ఇది కొట్టేసింది. నేను అంటాను, పాప కాంపౌండ్ వాళ్ళు కాకుండా అక్కడ ఒక చిన్న దడి ఉంటే డ్రైవర్కి ఏమయ్యేది కాదు, డ్రైవర్కి ఏమవ్వదు.
లోపల ఉన్న వాళ్ళందరూ స్తోత్రం పరదేశులము అని మొత్తం కోట పెట్టాలి. అదే ప్రాకారము ఉండబట్టి ఆపింది, పోర్టుగా ఉండబట్టి వచ్చిన వాడినే ఆడికి పాట పెట్టేసింది. నీ సంఘమునకు నువ్వు ప్రాకారము లాంటి వాడవు దానవై ఉన్నట్లయితే నేను అంటాను, ఇంకను నీ సంఘపు వర్ధిల్లడము నీ వలన జరుగునుగాక. గట్టిగా చెప్పాలి. నీ సంఘము యొక్క వర్ధిల్లడములో, నీ సంఘము వ్యాపించడములో, నీ దైవజనుడి బలము పుంజుకొని అడుగు ముందుకు వేయడములో నువ్వు ఒక సాధనముగా మార్చబడుదువుగాక. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రాకారము, మొట్టమొదటిగా ప్రాకారము సంరక్షించేదై ఉంటుంది. ఏం చేస్తుందండి? సంరక్షిస్తుంది. 2, ప్రాకారము సపరేట్ చేస్తుంది. ఏం చేస్తుందండి? కొరింథీ సంఘమునకు రాసిన 2వ పత్రిక, పౌలు అపోస్తలులు కొరింథీ సంఘమునకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. చాలు ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. జాగ్రత్తగా గమనించండి. ప్రాకారము వలన 2వ విషయము వేరుపరచగలుగుతుంది. ప్రాకారం ఏం చేయగలుగుతుందండి? వేరుపరచగలుగుతుంది. It clearly divides or separates your world from the church. సంఘమును లేక నీ సొత్తును వెలుపల వాటితో ఇదేం చేస్తుంది? వేరుపరుచుతుంది. మీరు కావాలంటే చూసుకోండి, సివిల్ కోర్టు, తుని కోర్టు కింద వస్తారేమో మీరందరూ. జ్యుడిషియరీ ఏంటండి? తునేనా? మీరు కనుక వెళ్ళి సివిల్ కోర్టులో కేసులు అడిగితే 100లో 90 కేసులు ఇవే ఉంటాయి. ఏ కేసులో తెలుసా? మా ఇంట్లోకి అడుగు ముందుకు వచ్చేసారండి, మా దొడ్లోకి గజం వచ్చేసారండి, మా పొలంలోకి సెంట్ వచ్చేసారండి. ఇవే గొడవలు ఉంటాయి. ఆ లాయర్ గారు, ఆ జడ్జి గారు ముందు ఒకటే మాట అంటాడు, ఎరా కొనుక్కోగానే గోడ కట్టుకోవడం తెలియదా నీకు అంటాడు. డబ్బులు లేవండి అందుకనే కట్టుకోలేకపోయానండి అంటే. ఎందుకు గోడ కట్టుకోమన్నారు? కొనుక్కోగానే గోడ ఎందుకు కట్టుకోమన్నారు? మనకు నిజంగా తెలివితేటలు ఉన్నట్టయితే తర్వాత కొట్టుకు చచ్చే కంటే, కోట్ల చుట్టూ తిరిగే కంటే ముందే అప్పో చొప్పో బాధో కష్టమో పడి ముందే 4 రాళ్ళు వేసుకుని ముందే 4 వైర్లు పాతేసుకుంటే రేపొద్దున ఎవడో లోపలికి వస్తానికి అవకాశమే. మనం అది చెయ్యం. లోపల సోకులన్నీ అయిపోయిన తర్వాత ముందేమంటాం? అప్పుడు బయట చూసుకుందాం అనుకుంటాం. లోపల సోకులు చేసే లోపల బయట గదువుకి వెళ్ళిపోతాడు. అయిపోయింది. దీన్ని మన కారు పట్టే అంత ఖాళీ వదిలేనే, అబ్బా ఆడు బండి పట్టే ఖాళీ కూడా ఇవ్వడుగా. స్తోత్రం. మా తండ్రులు తాతలు అందరూ వ్యవసాయం చేశారు. ఆ వ్యవసాయ ఆధారిత కుటుంబంలో నుండి నేను బయటకు వచ్చాను. వ్యవసాయం మానేసాం. తర్వాత నా తండ్రి గారి సేవలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం అంతా కౌలుకి ఇచ్చేసాం. ఇప్పుడు పొలాల్లోకి వెళ్ళడం చాలా తక్కువ. కానీ ఈ దమ్ము జరుగుద్ది చూసారా? మొలకలు వేస్తే, విత్తనాలు క్షమించండి, నాట్లు వేసేటప్పుడు ముందు దమ్ము చేస్తారు. దమ్ము చేసినప్పుడు గట్లన్నీ మెత్తగిల్లిపోయి ఉంటాయి. మెత్తగిల్లగానే తెలివిగలిగిన వాళ్ళు, అతి తెలివిగలిగిన వాళ్ళు ఎక్కడుంటారు? ఊళ్ళోనే ఉంటారు. ఇడు ఈ గట్టెమ్మటి నడుస్తూ ఒకసారి ఇటు దొక్కుతాడు. ఎందుకు దొక్కుతాడంటే ఈ గట్లో వీడి పక్కన తొక్కాడు అనుకోండి, వీడి భూమి ఏమైపోద్ది? గట్లోనున్న కొంతటిని తీసుకుంటుంది. గట్టు తగ్గుద్ది. వచ్చే సంవత్సరం గట్టు పెట్టేటప్పుడు ఏమనుకోవాలి? అటుపక్కోడు ఒరే గట్టు
మొన్న మొన్న మనం దమ్ము చేసినప్పుడు తరిగిపోయింది ఏమన్నా, అటుపక్కడు గట్టేస్తాడు. ఈ నొక్కినోడు ఎందుకు వేస్తాడు? ఈ ఏడు గట్టు అటుపక్కడు గట్టేసేటప్పటికి ఇంతకుముందు ఇక్కడ వరకు ఇటు దొక్కాడు, ఇక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు వరకు గట్టు అట్టు వెళ్తుంది. వీడికి ఎప్పుడప్పుడు ఈ గట్టులు దొక్కే బుద్ధి ఉన్నవాడు ఉంటాడు కొంతమంది. అలాగే సాయంకాలం అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇటు గట్టు మీద నడుస్తాడు. అందరూ నడుస్తున్నాడు కదా అనుకుంటారు. కాదు కాదు కాదు, ఇడు ఏం చేస్తున్నాడు తెలుసా? గట్టు తొక్కేసి పక్కనోడి చేన్ని ఒక అడుగు కలుపుకుంటున్నాడు. అది తెలియదు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆ తరం వాళ్ళు పోతారు. రెండో తరం వాళ్ళు కాగితకాలు రాజేసి వెళ్ళిపోతారు. ఎవరిదాన్నాడు వీడికి అసలు వీడి పొలం ఎంతవరకు ఉందో వీడికి తెలియదు. అక్కడ వరకే ఉందేమో మనకు అనుకుంటాడు. వీడికేం తెలిసేది? ఇంకేం తెలియదు. అదే చక్కగా సరిహద్దు రాళ్ళు వేసేసి రాయికి మధ్యలో తిన్నగా చక్కగా లైన్ పెట్టేసి ఉంచి 3 రాళ్ళు వేసారనుకో, ఎవడు గదిమినా ఎంతవరకు తొక్కినా రాయి మాత్రం ఎవడు తీయడు కదా. రాయి వేస్తారా? ఎకరం పోయినా రాయి మాత్రం ఎవడేడు ఏడు. ఎందుకంటే వీడికి కూడా ఒక ఆలోచన ఉంటుంది, ఆడు అడుగు దొక్కితే నేను 2 అడుగులు దొక్కుతా కదా అనుకుంటే వీడు. అదే పరిస్థితి. మన పరిస్థితి కూడా ఏంటో తెలుసా? ప్రాకారముగా మారకుండా, లోకానికి వేరవ్వకోకుండా బ్రతకడం అలవాటు చేసేసుకున్నాం మనం. లోకము నుండి ప్రత్యేకింపబడ్డావు నువ్వు. ఎలా ఉండాలి? ప్రత్యేకంగానే బ్రతకాలి. నీ మాట ప్రత్యేకంగా ఉండాలి, నీ ప్రవర్తన ప్రత్యేకంగా ఉండాలి, నీ నడవడిక ప్రత్యేకంగా ఉండాలి, నీ యొక్క ఆలోచన ప్రత్యేకంగా ఉండాలి, నీవు ఆచరించే క్రమశిక్షణ ప్రత్యేకంగా ఉండాలి. మనం అదేం చెయ్యం. ప్రత్యేకతలతో మనకు పని లేదు. ఆడు చేసిందే మనం చేస్తాం. లోకంలో ఉన్నవాడికి మనకి ఏ తేడా ఉండదు. ఆడు చూసినట్టే అమాసలు పున్నాలు చూస్తాం, ఆడు చేసినట్టే రివాజులు చేస్తాం, ఆడు పాటించినట్టే 9వ రోజు 11వ రోజు. చెప్పండి అమ్మా, 13, 15, 7 నీ దేవసం. ఏది వదిలిపెట్టవు. నువ్వు మాత్రం అంటావు నేను ప్రత్యేకింపబడిన వాడిని, పాపులలో చేరని వాడిని, దేవుని కొరకు నియమింపబడిన వాడిని, దేవునితో ఉండేవాడిని. సిగ్గుండొద్ద మాట మనకి చెప్పడానికి. స్తోత్రం. కలిసిపోయే బ్రతుకు ఎవరితో? నేను ఇట్లా అంటున్నానని ఏమనుకోవద్దు. ఇది మందిరంలోకి వచ్చినప్పుడే మందిరం వాళ్ళతో తిరుగుతాడు. మందిరం దాటి ఇంటి దగ్గరికి వెళ్ళాడా, మందిరంలో ఉన్న సహోదరుడు కనిపించినా ఆడి మొహం వెంక కూడా దేకడం, చూడ్డు. ఎందుకు? ఆడు కనిపిస్తే పొరపాటున ప్రైజ్ లాడ్ అన్న చెప్పాలి. ఎందుకు వచ్చింది సావు? నా ఫ్రెండ్స్ ముందు నాకేమైపోద్ది? అవమానం పడిపోతాను నేను. ఆడు అటు వస్తుంటే మా వీడు తిప్పుకుని వెళ్తాడు. వీడు ఒక అక్కాయి జోడి ఉంది. సంఘంలోకి రాగానే ఈ అక్కాయి వస్తే ఆ అక్కాయి కోసం ప్లేస్ ఆపుద్ది, ఆ అక్కాయి వస్తే ఈ అక్కాయి కోసం ప్లేస్ ఆపుద్ది. మందిరం నుంచి ఇంటికి కలిసి వెళ్తారు. ప్రార్థన కూటం అంటే కలిసి తిరుగుతారు. కానీ అక్కాయట ఇంట్లో గడుగు పెట్టిన తర్వాత టీ కప్పుతో కూడా ఈ అక్కకి టీ పోయిదట. ఎందుకంటే మా కులం కాదుగా. ఏం కాదు? మా కులం కాదు, మా కులం కాదు కాబట్టి ఇంట్లోకి రానివ్వదు, కులం కాదు కాబట్టి ఇంట్లో టీ పోయిదు. మరి మందిరంలో అయితే దేవుని రక్తం చేత కడగబడ్డాం కాబట్టి మేమందరము కూడా. మరి కాంపు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు సహోదరులు కాదా? అంటే నువ్వు మందిరంలో ఉంటేనేనా? అంటే నువ్వు పరలోక రాజ్యంలో కూడా ఏమైనా ప్రత్యేక స్థానం ఉంటే అక్కడికి ఎత్తపడతావు అన్నమాట. లేదంటే నువ్వు అందరూ ఎత్తపడితే నువ్వు ఎత్తపడతావా? ఈ విద్వేషం ఉండి చేస్తే నువ్వు ఎక్కడికి ఎత్తపడతావు? ఇంకా ఈ లక్షణాలుంటే మనం ఎక్కడికి ఎత్తపడతామండి? ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళంగానే ఇంటి పక్కన అక్కాయలు, ఎదురింటి అక్కాయలు, అందరూ వదినగారులు, అందరూ ఒకటే కులం కదా, కలిసి తిరుగుతావు. మందిరంకి వచ్చినప్పుడే ఈ సహవాసమా? బతుకుల లక్షణం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించు.
నువ్వు నిజముగా దేవుని చేత ప్రత్యేకింపబడిన వ్యక్తిగా నువ్వు బ్రతుకుతూ ఉన్నట్లయితే నీ బ్రతుకే ప్రత్యేకపరచబడిన దానికి నిదర్శనముగా నిలుచునుగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. సెయింట్ అగస్టిన్ అని పిలువబడుతున్న దైవజనుడు దేవుని చేత పట్టబడక మునుపు ఆయన స్నేహితులందరూ తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు. ఒక వ్యభిచారి ఇంట్లో గడుపుతూ అక్కడే ఉండిపోవడం అలవాటు చేసుకున్నాడు. తల్లి ఎంతో రోధించింది, రే నిన్నెప్పుడో దేవుని కొరకు ప్రత్యేకించాను నాన్న, నువ్వు రావాలి, నువ్వు దేవునిలో పెరగాలిరా, ఆత్మీయతలోనికి నువ్వు మార్పు చెందాలి అని ఎంతో తల్లి రోధించింది. మార్పు చెందలా. తల్లి మోనిక ఏడ్చి 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 తన జీవిత యాత్రను ముగించింది. కొన్ని రోజుల తరువాత వెక్కసము చెందిన తరువాత ఇంటికి చేరాడు, వచ్చాడు. తల్లి తన కొరకు సిద్ధపరిచిన గ్రంథాలన్నిటినీ కూడా చూశాడు. ఏంటి ఒకసారి చూద్దామనుకుని తీసి బైబిల్ తీసి చూస్తే ప్రతి పేజీలోనూ తన తల్లి కన్నీటితో తను ఏదైతే కుమారుని కొరకు వాంఛించిందో ఆ మాటలను ప్రతి పేజీలోనూ రాసి పెట్టడం చూశాడు. నా తల్లి ఇన్ని రోజులు నా కోసం ఇలా ఏడ్చిందా అని పశ్చాత్తాపడ్డాడు. అలా దేవుని ఎదుట పశ్చాత్తాపముతో కొన్ని దినాలు ఉపవసించి గడిపాడు. తన బ్రతుకును దేవునికి అప్పగించుకున్నాడు. తనలో పరివర్తన జరగడం తనే గమనించాడు. అయిన తరువాత ఒకనాడు నడుచుకుంటూ వీధిలో వెళుతూ ఉంటే ఇంతకుముందు అగస్టిన్ను చూసి సహవాసానికి దగ్గరకు వచ్చిన పాపపు లక్షణములు కలిగిన ప్రతి ఒక్కరట ఈయన నడుచుకుంటూ వెళుతుంటే ఈయన సమీపించి దగ్గరకు వచ్చి ఆయన ముఖం వైపు చూడగానే ఒక్కొక్కరు రోడ్డు మీద పడి ఏడవడం ప్రారంభించారు. ఏంటి అంటే, అగస్టిన్ ముఖములో మా దోషాలు మాకు కనపడుతున్నాయి, మేము పాపులమన్న విషయం మాకు తెలుస్తుంది అని అనుకుంటూ అందరూ పశ్చాత్తాపముతో ఏడుస్తూ ఉన్నారు. తను ఏ ఇంట్లో అయితే పాపము చేశాడో, ఎవరితో అయితే గడిపాడో ఆ ఇంటి ముందుకు వెళ్ళాడు. 3వ అంతస్తులో నుండట ఆమె పిలుస్తుంది ఆయన్ని. హే అగస్టిన్, నేనేనయ్యా ఇన్నాళ్ళు నువ్వు గడిపిన స్త్రీని నేనే, నువ్వు ఎక్కడ నా ఇంకా చూడలేదేంటి? హే అగస్టిన్ అని పిలుస్తుంది పైన నుంచి. ఆమె వైపు తిరిగి అన్నాడట, అమ్మా నువ్వు ఆమెవే అయి ఉండవచ్చేమో, కానీ నువ్వు అనుకుంటున్న అగస్టిన్ చచ్చిపోయాడు. నువ్వు చూస్తున్న అగస్టిన్ ఇంతకు ముందున్న అగస్టిన్ కాదు, చనిపోయాడు అతను. అతనికి నువ్వు సహవాసురాలువేమో, కానీ నాకైతే నువ్వు తెలియదు. నేను అంటున్నాను, ఈ మాట చెప్పగలిగిన స్థాయిలో ఈరోజు మనమున్నామా? లౌకికమైన లోక సాంప్రదాయములను ఒంటికి ఎక్కించుకుని బ్రతుకుతున్న లోకము నుండి వేరై ప్రత్యేకింపబడి బ్రతుకుతున్న ప్రత్యేకతలో ఉన్న స్థాయిలో నువ్వు ఉన్నావా? లోకముతో పాటు కలిసిపోయి అలాయ్ బలాయ్ అనుకుంటూ సాగుతూ వెళ్ళిపోతున్నావా? ఒకసారి ఆలోచించు. నువ్వు సపరేట్ అవ్వనంత వరకు కూడా నువ్వు దేవుని క్షేమమును అనుభవించడానికి నీలో యోగ్యత లేదు. ఇంకొక మాట చూద్దాం. ఈ బౌండరీ లేకుంటే ఈ యొక్క ప్రాకారము అనేది ఇట్ ప్రొవైడ్స్ ఏం చెప్పాలి అని అంటే ఒక ఏకాంతముగా ఉండగలిగిన, వేరుపరచబడమే కాదు కానీ ఒక ఏకాంతపు స్థితిని కలిగించడానికి ఆస్కారం ఉంటుంది. మీకు ఇంకా అర్థం అవడం కోసం చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. సపరేషన్తో పాటు మనల్ని మనము ప్రత్యేకించుకున్న ఒక యూనిక్నెస్లోనికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కాంపౌండ్ వాల్ ఉంది, పెద్దగా ఉంది, రాజుగారి కోట ఉందనుకోండి, పెద్ద పెద్ద గుమ్మాలు ఉంటాయి, పెద్ద కోటలు ఉంటాయి. లోపల ఏం జరుగుతుందో బయట వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుందా? తెలియదు. దాన్నే ఆంతరంగికము లేకుంటే ఏకాంతము అని చెప్తారు. ఇక అది వాళ్ళ పర్సనల్ స్పేస్, ఎవరు పడితే వాళ్ళు దాంట్లోకి రావడానికి ఛాన్స్ ఉండదు. అది ఒక పర్సనల్ స్పేస్. ఎప్పుడైతే ఒక పర్సనల్ స్పేస్గా
మనము మారగలుగుతామో, ఒక పర్సనల్ స్పేస్ ఇవ్వగలిగిన అనుభవంలోనికి మనం వెళ్తామో, అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ ఏకాంతములో నీ దేవునితో నువ్వు ఆనందించగలిగిన స్థాయి ఏర్పడుతుంది. దేవునికి స్తోత్రం. దీని కొనసాగింపుగానే 2వ మాట చదవండి. ఇప్పుడు 2వ మాట, నా కుచములు దుర్గములాయను. నా కుచములు దుర్గములాయను. ఈ వచనము ఏకాంతమునకు సాదృశ్యముగా ఉన్న విషయము. ఏకాంతములో బహిర్పరచబడుతున్న విషయము. నేను ప్రాకారముగా మారడమే కాదు, నేను ఇప్పుడు ఎలా మార్పు చెందానో తెలుసా? ఐ టర్న్ టు బి ఏ డిలైట్ఫుల్ వన్. దేవునికి ఆనందము కలిగించగలిగిన, ఆహ్లాదము కలిగించగలిగిన, ఆనందించగలిగిన, పరితపించగలిగిన, వాంఛించగలిగిన, కోరుకొనదగిన స్థాయిలోనికి నేను ఎదిగాను. ఎదగకుండా అలాగే ఉండడం వలన ప్రయోజనమేమీ లేదు. ఒక్కొక్కళ్ళు ప్రార్థన చేస్తారండి, రక్షింపబడి నెల రోజులైంది అతని ప్రార్థన, రక్షింపబడి సంవత్సరం అయింది అతని ప్రార్థన, రక్షింపబడి 10 ఏళ్ళు అయ్యింది అతని ప్రార్థన. మూడిట్లు ఏమైనా తేడా ఉంటాయా? ఉండవా? చెప్పాలి. ఉంటాయా? కన్ఫామా? కానీ కొంతమంది దగ్గర ఉండవు. 10 ఏళ్ళు అవునాయి, 25 ఏళ్ళు అవునాయి, ఇంకా ప్రార్థన చేయడం అనేది సరిగ్గా. నేనంటే ఎందుకు రాదు అని అంటే, ప్రార్థన ఎప్పుడన్నా చేస్తే పోతుంది. ఎప్పుడన్నా ప్రార్థన, నేను రక్షింపబడ్డాను, నేట్లో మునగడం ఒకటే కాదు కదా రక్షణ. దేవునితో గడపడం కదా, ఆత్మీయతలో ఎదగడం కదా అనుభవం అంటే. ఇప్పుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు కొంతమంది చదువు రాని వాళ్ళు ఉంటారా? ఉండరా? సాధారణంగా ఇప్పుడు తగ్గిపోతుంది, ఇల్లిటరసీ రేట్ అనేది తగ్గిపోతుంది. మనకి చక్కగా చదువుకున్న వాళ్ళు పెరుగుతున్నారు, ఒక మంచి విషయం. ఒకప్పుడు మా తాతగారు వాళ్ళ నాన్నకి సంతకం పెడతాం రాదు, ఏలు ముద్ర వేసేవాళ్ళు. మా తాతగారు తెలుగులో సంతకం పెట్టేవాళ్ళు, పెడతారు ఇప్పుడు కూడా. మా నాన్న ఇంగ్లీష్లో సంతకం పెడతారు, నేను ఇంగ్లీష్లో పెడతాను. అప్పుడప్పుడు దానిలో ఏదో పిచ్చి పిచ్చి గీతలు గీసేస్తాం, అయిపోయింది. ఆయన సంతకం చక్కగా ఆయన సంతకం చేస్తే పేరు అర్థమైద్ది, నేను సంతకం చేస్తే ఏం చేశానో నాకు తప్ప ఎవరికి తెలియదు. ఇప్పుడు నా తర్వాత ఇంకొకళ్ళు ఉన్నారు, నా కూతురు. నా కూతురు నాకు ఇవాళ పాఠం నేర్పించింది. ఇవాళ నేను ఏ రాస్తే, డాడీ నువ్వు చదువుకోలేదా, నీకు ఏ ఎలా రాయాలో రాదా అందది. 5:15కి స్కూల్ నుంచి వచ్చి 6 గంటలకు నా క్లాస్ తీసుకుంది. ప్రెజెంట్ మ్యామ్ అని చెప్పిన తర్వాత వచ్చి రాయ్ అంది. ఏ రాస్తే, నీకు ఏ రాస్తాం రాదా, నువ్వు చదువుకోలేదా అంది. ఇదేట్రా బాబు అనుకున్నాను. అంటే వాళ్ళకి ఏబిసిడీలు కర్సివ్లో రాయడం నేర్పిస్తున్నారంట ఇప్పుడే. నేను 6వ తరగతి 7వ తరగతిలోకి వెళ్ళిన తర్వాత మాకు ఎవరు నేర్పిలే. ఏదో రాత్త స్పీడ్గా రాత్త అయ్యి కలిసిపోయినాయి, అదే కర్సివ్ రైటింగ్ అనుకున్నాం మేము. ఇక ఫ్లోలోకి వెళ్ళిన తర్వాత ఏదో అక్షరం అటు ఇటు తిరగాలనుకున్నప్పుడు నేర్చుకున్నాం అంతే. నాకు చిన్నప్పుడు ఎవడో కర్సివ్ హ్యాండ్ రైటింగ్ నేర్పించిన వాళ్ళు లేడు. 4 రూల్ పుస్తకంలో చిన్నయే పెద్దయే నేర్పించారు అంతే. అబ్బే ఇప్పుడు నా కూతురికి అది ఏమీ లేవు. పెద్ద ఏబిసిడీలు నేర్పిస్తున్నారు, ఎమ్మటే చిన్నది కర్సివ్ ఏ అంటున్నారు అంతే. అది ఏబి రాసింది నాకు చాలా ముచ్చటేసేసింది. దీనికిలాగా కాపీ రైటింగ్ పెట్టుకుని నేను కూడా రాస్తే ఏబిసిడీలు వస్తాయి ఏమని అనిపించింది నాకు. ఇప్పుడు నేను అంటాను, వాళ్ళు 60 ఏళ్ళకి వెళ్ళారు, వీళ్ళు 6 సంవత్సరాల వయసులో ఉన్నారు. వారు బాగా చదువుకున్నవారా, వీరు బాగా చదువుకున్న వాళ్ళ? చెప్పరేంటండి? 6వ తరగతి వాళ్ళే 6 ఏళ్లలో ఉన్నవాళ్ళే బాగా చదివినట్టు కనపడుతుంది కదా కళ్ళకి. వాళ్ళకేం చదువు రాలేదని అనిపిస్తుంది. ఎందుకని అంటారు తేడా? అభ్యాసము. ఏంటిదండి? వాళ్ళకి చదువు నేర్పించిన వాడు లేడు, వీళ్ళకి నేర్పిస్తున్నారు కాబట్టి నేర్చుకున్నారు. వాళ్ళు నేర్చుకోలేదు కాబట్టి అది వాళ్ళకి అలవడలా. 25 ఏళ్ళైనా నువ్వు ప్రార్థన నేర్చుకోకపోతే నీకు ప్రార్థన
రాదు. భక్తి నేర్చుకోకపోతే భక్తి రాదు. ఆత్మీయత నేర్చుకోకపోతే ఆత్మీయత రాదు. ఇదంటే బాబు భక్తి నేర్చుకోవడం ఏంటండి? మరి నేర్చుకోకపోతే ఏం చేస్తా? భక్తి నేర్చుకోకపోతే ఏం చేస్తా? అంతే చేత అయినట్టయితే మనం భక్తి చేయాల్సిన పనే లేదు అసలు. స్వతహాగా మనలో భక్తి పుట్టగలిగితే మనం భక్తి కోసం కష్టపడాల్సిన పనే లేదుగా. కష్టపడాల్సిన పని ఏర్పడుతుందంటే ఇదేదో మనల్ని మనము నేర్చుకొని మనల్ని మనము క్రమపరుచుకొని దీంట్లో మనం ఇంకా మనము వృద్ధి చెందవలసిన స్థితిలో స్థాయిలో ఉన్నాము అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచించొకసారి, నువ్వు ఎదుగుతున్న నీ ఎదుగుదల నీ ప్రియునికి ఇష్టము కలిగించే రీతిలో ఉండాలట. గట్టిగా చెప్పు. ఒకసారి ఒక పాస్టర్ గారు చెబుతూ, ఆయన చర్చికి వాక్యం చెప్తానికి వెళ్ళారట. పాస్టర్ గారు ఆరాధన అయిపోయిన తర్వాత ప్రార్థన చేయమని ఇచ్చారంట. ప్రార్థన చేయమని ఇచ్చారట. ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత ఆ ప్రార్థన మొదలుపెట్టిన ఆయనకి ఆమెన్ నన్ను అనడం రాదంట. ఆమెన్ అని అనే పదం ఎక్కడ వాడాలో ఎప్పుడు వాడాలో తెలియదు పాపం. ఆయన ఇది చేస్తానే ఉన్నాడు. అయ్యా మరి ఇదిగో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. 2025వ సంవత్సరం 9వ నెల 2వ తారీఖు రాత్రి ఎంతైంది టైము? ఎంతైంది? 9:30. 9:30 వరకు మీరు మమ్మల్ని కాచి ఉంచారు. ఇక ఇట్లా చేరడానికి కృపనిచ్చారు. ఇగో నయా కుటుంబము, సంఘము, సేవకుడు కుటుంబము, మరి కనిపించిన పేతురు అన్నయ్య, కనిపించిన యోహాన్ అన్నయ్య మొదలెట్టాడండి. కారణం ఎందుకంటే ఈయనకి ఎట్లా ముగించాలో తెలియట్లేదు. పాపం మా బాధ సేవకుడు గమనించాడు. మరి పాపం ఎప్పుడో కొత్తగా వెళ్ళినాడు, ఎప్పుడో ఒకసారి చూస్తాడు. పాస్టర్ గారేమో రోజు చూస్తారు కదా. అందుకని పాస్టర్ గారు పక్కకు వచ్చి నుంచుని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి అన్నాడంట. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి ఆమె క్లోజ్ చేసి. ప్రాబ్లం ఎక్కడ అంటే ఈయనకి ఎట్లా ఆపాలో. నిన్నను నువ్వు ఇంటి దగ్గర ప్రార్థన చేస్తే ఇక్కడ ఎప్పుడు ఆపాలో, ఏం ప్రార్థన చేయాలో, ఎలా ప్రార్థన చేయాలో మనం ఇంటి దగ్గర చేయకోకుండా మనదంతా కూడా డైరెక్ట్ పిచ్లోనే గేమ్ ఆడతాను, నేను ప్రాక్టీస్ చేయను అని అంటే కుదురుద్దండి. స్తోత్రం. నేను సంఘంలోకి వెళ్ళిన తర్వాతే ప్రార్థన చేస్తాను, పాస్టర్ గారి మైక్ ఇస్తేనే ప్రార్థన చేస్తాను, లేదంటే అసలు నేను ప్రార్థనే చేయను, నేను అట్టాక్ కూర్చుంటానంటే మానే. ఎవరికి నష్టం? నీకు నష్టమా? పాస్టర్ గారికి నష్టమా? ఎవరికి నష్టం? చెప్పరేటమ్మా. మా తాత అంటాడు ఇట్టాగే, నీకు నష్టమా నాకు నష్టమా అంటాడు. నష్టమా అంటే నట్టులేం కాదు, అది నష్టమా అని అర్థం. నీకు నష్టమా? పాస్టర్ గారికి నష్టమా? దేవుడికి నష్టమా? ఎవరికి నష్టం అండి? ఎవడు పోగొట్టుకునేది? అందుకే ఏమంటున్నాడు తెలుసా? పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం, మాకొక చిన్న చెల్లి గలదు, దానికి ఇంకను ఏం రాలేదు. వయస్సు అని అంటే మనం అనుకుంటున్నట్టుగా నెంబర్ కాదండి. నెంబర్ కాదు. 12 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 15 సంవత్సరాలు కాదు. అక్కడ పెళ్లి చేసే సమయం వచ్చేసింది. చూడండి, అక్కడ వివాహ కాలము వచ్చినప్పుడు దాని కాలం వచ్చేసింది, టైం వచ్చేసింది, పెళ్లి టైం వచ్చేసింది. కానీ ఈమెలో ఏమి రాలేదు? సిద్ధపాటు రాలా. పెళ్ళికి తగినట్టుగా ఈమెలో సిద్ధపాటు రాలా. ఇప్పుడు ఏం చేత అయినా చేత అవ్వకపోయినా కానీ మా అమ్మాయికి అన్నీ వచ్చండి, అన్నీ చేతదండి, పెళ్ళికి రెడీ అండి అని చెప్తున్నారు. కనీసం గిన్నె, ఏ గిన్నెమ్మా? ఏటక్క నోరు తెరవు, నీకేమన్నా కొత్త నేనా? మరి నువ్వు కూడా అట్ట నోరు మూసి కూర్చుంటే ఏడు చేయాలి ఇంకా. స్తోత్రం. బాగా చదువుతున్నావా? సెలవులా? స్తోత్రం. మీరేం కంగారు పడక, మా పారాదీప్ బ్యాచ్లే. స్తోత్రం. ఏం చెప్తా అయిపోయాను? ఏ గిన్నె? ఓహో, ఎందుకు పెడతారమ్మా టీ గిన్నె? టీ
టీ పెడతానికి పెట్టినా, కాఫీ పెడతానికి పెట్టినా దాన్ని టీ గిన్నెనే అంటారు. స్తోత్ర. ఆ టీ గిన్నెలో టీయే పెడతారు, కాఫీకి ఇంకో గిన్నె ఉందని అన్నవాడు అనరు, టీ గిన్నెలోనే పెడతారు. అందుకే అడిగింది ఏం గిన్నె అమ్మదని. మనకు టీ కాఫీకి ఏ పొడి దేనికి వేయాలో తెలియదు. మనం మాత్రం మా అమ్మాయి పెళ్ళికి రెడీ అయిపోయింది, సంబంధాలు చూడండి, చేసుకున్న వాడికి మాడు పెట్టుకోవాలి టీ. ఏం చెప్తాడు? నేను అన్నాను, వివాహ సమయం రావడం కాదండి ముఖ్యం, వివాహము కొరకు సిద్ధపడినదై ఉండడం ముఖ్యం. సిద్ధపాటు లేనామెకి ఏళ్ళు వస్తే ఎందుకు ఎత్తుపారానికి? ఎవరం వస్తే ఎందుకు? ఆ ఎవరము రాకపోతే ఎందుకు వయసు వచ్చినా? తండ్రితో ఎలా మాట్లాడాలి, చెల్లితో ఎలా మాట్లాడాలి, అక్కతో ఎలా మాట్లాడాలి, తండ్రితో వచ్చిన వారితో ఎలా మాట్లాడాలి, పరాయి వారితో ఎలా మాట్లాడాలి, సొంత వారితో ఎలా మాట్లాడాలన్న విచక్షణ లేనట్టుగా బ్రతికితే ఏం విలువ? నెంబర్ కాదు ముఖ్యం, నెంబర్ కాదండి ముఖ్యం, ఎలిజిబిలిటీ చాలా ప్రాముఖ్యమైంది. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు అక్కడ, ఏమనో తెలుసా, నాకు ఇప్పుడు ఆ ఇంటిమేట్లోనికి వెళ్ళడానికి, దేవునితో ఉండగలగడానికి, నా ప్రాణప్రియుని యొద్ద ఉండగలగడానికి నేను ఎదిగిన దాని వలె ఉన్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. పౌలు అపోస్తలులు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. చదువుదాం ఒక మాట. మొదటి నుంచి కాదక్క, నేను తీస్తున్నాను. ఎస్, 11 నుంచి చదువునానా? మందులైనందున అయ్యా, నెంబర్ బట్టి చూస్తే ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అంట మీరు అందరూ? ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు మీరు? బోధకులుగా ఉండవలసిన స్థాయి మీది. ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘాన్ని కట్టి, దాసయ్య గారి ద్వారా ఎలా అయితే మోషాయి గారు పంపించబడి, మోషాయి గారు ఇన్ని సంఘాలను కట్టడానికి ఆయన ఎలా అయితే కనుక పురుకొల్పింపబడి, ప్రేరేపింపబడి, కష్టపడి దేవుని సేవలో ఎదిగిన వారై ఉన్నారో, బోధను వింటూ పెరుగుతూ వచ్చిన మీరు వయస్సును బట్టి చూస్తే ఏం చేయాల్సిన వాళ్ళు మీరు? ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరెళ్ళి, మళ్ళీ ఊళ్ళో కాదు, ఇది ఒక దరిద్రం అయిపోయింది ఈరోజు. సంఘములో వర్ధిల్లాలి, సంఘములో సేవకులు తయారవ్వాలని అంటే వీడు సేవకుడిగా ఎక్కడ తయారవుతానంటున్నాడు తెలుసా? చర్చి పక్కనే చర్చికి ఆడతానండి. కుదిరితే అయ్యగారు పై ఫ్లోర్లో మీరు ఆరాధన పెట్టండి, కింద ఫ్లోర్లో నేను ఆరాధన పెడతాననే బ్యాచ్లు రెడీ అయ్యారు. దౌర్భాగ్యం. నువ్వు వయస్సును బట్టి చూస్తే ఎదిగి బోధకుడిగా ఉండవలసిన వాడివి. పలుగురికి సువార్తను చెప్పి సంఘములోనికి, రక్షణలోనికి నడపవలసిన వాడివి. పురికొల్పింపబడి, రేపబడి దేవుని కొరకు అనేక మందిని వెలిగించడానికి, రక్షణ లేని ప్రదేశాలకు నేనున్నానని అడుగులు వేయుటకు సిద్ధపడాల్సిన వాడివి. కానీ ఎక్కడున్నావు? ఇంకా ఎక్కడున్నావు? నీ మనవడి స్థాయిలో ఉన్న నేనొచ్చి మళ్ళా ప్రథమ పాఠాలు, మూల పాఠాలు ఏవైతే ఉన్నాయో వాటిని నీకు మరలా గుర్తు చేయవలసిన పరిస్థితి వస్తుంది. కారణం ఎందుకంటే నువ్వు వాక్యం వింటలేదని చెప్పట్లా, వాక్యం వింటున్నావు కానీ ఆ వాక్యములో ఎదగట్లా. మందిరములో ఉండట్లేదు అని చెప్పట్లా, మందిరములో ఉంటున్నావు కానీ మందిరములో నువ్వు ఎదగటల్లా. మందిరములో ఎదగట్లా. నువ్వు కనీసం బిల్డింగ్ నయం, నీకంటే బిల్డింగ్ నయం. 4 ఏళ్ల కిందట నేను వచ్చినప్పుడు కింద ఫ్లోర్లో ఉంది, అది ఎదిగింది 2వ ఫ్లోర్కి. నువ్వు నీలో మాత్రం సెపరేట్ అమ్మా. ఎందుకు లేదు చైరు, నాది కింద ఫ్లోర్లో చివరి చైరు, ఇప్పుడు నాది అది కాదు ఎదగడం అంటే.
దేవునికి స్తోత్రం. ఒక ఆయన అట్లాగే అన్నాడు, వాక్యం చెప్తుంటే ఇప్పుడు ఎట్లాగే ఎదగడం గురించి చెప్తే ఆయన అన్నాడు, అయ్యగారు నేను ఎదిగానండి, పోయిన నెల కంటే ఈ నెల 2 కేజీలు పెరిగానండి అన్నాడు. ఎవడికి ఎక్కువ నువ్వు 2 కేజీలు పెరిగితే? నీ వలన స్లాబ్కి ఇంకొక 2 కేజీలు బరువు పెరిగింది తప్ప నీ వలన ప్రయోజనం ఏమీ లేదు. అది కూడా దండగా. కరోనా వచ్చి నన్ను 30 కేజీలు పెంచింది. 30 పెంచింది, 3 కూడా కాదు 30 పెంచింది నన్ను. మరి జాన్ అయ్యగారు గారు లాగా లేకపోయినా కానీ ఏదో ఒక మోస్తరుగా ఉండేవాడిని నేను కూడా. మరి ఇప్పుడేమో రెజిన్ డబ్బాలాగా తయారైపోయాను నేను. 25 కిలో ఏదో 100 లీటర్ల డబ్బానా 500 లీటర్ల డబ్బానా దానిలాగా తయారైపోయాను. దేవునికి స్తోత్రం. కానీ ఏం మొహమాటం లేదు, మీకు ఓపుకుండాలే కానీ రాత్రి 12 అయినా చేస్తాను. స్తోత్రం. ఒళ్ళు ఎదగడం పెద్ద ఉపయోగం, పెరగడం పెద్ద ఉపయోగం లేదండి. మరి ఏం పెరగాలంటున్నాడు? దేవుని యందు నువ్వు ఎదిగిన వాడవై ఉండాలంట. ఎలా ఎదుగుతాము అంటే ఆ కిందకి వెళ్ళి చదువుదాం. 14వ వచనం చదువుదామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేని ద్వారా అంట? అభ్యాసము చేత. దేని చేత? అభ్యాసము చేత, నేర్చుకోవడము ద్వారా. నాకు తెలుసు మీలో డిప్లొమా చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకి ఎత్తండి. పాలిటెక్నిక్, నేను అదే చదివాను. మేము బీటెక్కి వెళ్ళంగానే ఏ డిపార్ట్మెంట్? ఈసీయా? నాది మెకానికల్. మేము వెళ్ళంగానే ఫస్ట్ ఇయర్ అక్కడ సెకండ్ ఇయర్లో మాకు మళ్ళీ సేమ్ సబ్జెక్టులు వస్తాయి. డిప్లొమాలో ఏ పుస్తకాలు చదివాము ఆ పుస్తకాలే, కాకపోతే ఆధార్లు కాదు పెద్ద పెద్ద పుస్తకాలు చదవాలి అంతే, ఇంకేమీ లేదు. వెళ్ళంగానే అదే పాఠం మళ్ళీ చెబుతాడు. మాకేమనిపిస్తుంది తెలుసా? ఇది ఎప్పుడో చిన్నప్పుడు వినేసాను నేను, ఇప్పుడేమన్నా కొత్త ఇది నాకు అని వెనకాల బెంచ్లో కూర్చుని ఆడుకుంటూ ఉంటాం. తీరా ఈ ఆటల్లో పడిపోయేటప్పటికి ఇక్కడ నేర్చుకోవాల్సిన మెయిన్ టాపిక్ పోద్ది. ఎగ్జామ్ వచ్చినప్పుడు బేసిక్స్ అడగడాడు, మెయిన్ పాయింట్ అడుగుతాడు. దొరికేసాడు దొంగ. అక్కడ దొంగ ఎట్టడం తప్ప ఇంకేమీ లేదు అక్కడ పరిస్థితి. ఇదేట్రా, మనం ఇది చదవలేదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు మాస్టర్ చెప్పాడంటావా అంటే ఎవరికి తెలుసు? నువ్వు మాస్టర్ మాకు చెప్పిన పాఠం ఇంచెత్తేనేగా. కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు, దేవుడు మీ అందరిని దీవించునుగాక, మీరందరూ నా మీద మాకు రాపోకండి, కానీ వాస్తవం ఇది. ఏదైనా వాక్యం ఎత్తంగానే ఇది మనం చాలాసార్లు విన్నాం కదా, విన్నావురా అబ్బాయి, కానీ విన్న దాంట్లో ఎదగల, అందుకే మళ్ళీ దేవుడు నీకు చెప్పించాల్సి వచ్చింది. నువ్వు ఎదిగి మార్పు చెందినట్టయితే దాన్ని నీకెందుకు చెప్తాడు దేవుడు? మళ్ళా ఆయనకేం పని లేదు అనుకుంటున్నావు, ఒకటే మాట 10 సార్లు చెప్పడానికి నీకు. నువ్వు ఇంచావట్లో క్షమించండి, నువ్వు ఇంటే చెప్పాల్సిన పని లేదు. అందుకంటున్నాడు అభ్యాసము చేత, నేర్చుకోవడము ద్వారా మేలు కీడులను వివేచించుటకు. మేలు కీడులను, ఇది చేస్తే నేను ఆత్మీయముగా వర్ధిల్లుతాను, ఇది చేస్తే నేను ఆత్మీయముగా పతనమునకు వెళుతున్నాను, ఇది చేస్తే నా ఆత్మీయ వృద్ధి జరుగుతుంది, ఇది చేస్తే నేను ఆత్మీయముగా బాధపడుతున్నాను అని వివేచించగలిగిన, వ్యత్యాసము తెలియగలిగిన. కొంతమంది అంటారు ఇది మనం చేయకూడదని నాకు తెలియదండి, ఇది చేయకూడదని నేను అంటున్నాను. చేయకూడదని నీకు ఎట్లా తెలియకుండా ఉంటుంది? ఎదురుగా కాలుతున్న కట్టి కనిపిస్తే చేతితో పట్టుకోకూడదు, తెలుసా తెలీదా? చెప్పరేంటమ్మా? తెలియకోకుండా పట్టుకున్నానని ఎప్పుడన్నా అంటావా? చూసుకోకుండా పట్టుకున్నానని ఎప్పుడన్నా అంటావా? అది కాలేదన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతుకుతాం. ఒళ్ళు దగ్గర లేదంటే ఎక్కడో స్క్రూ కొంచెం తేడా తిరిగింది, నిన్ను అయితే వైజాగ్ అన్న పంపించాలి, లేదంటే హైదరాబాద్ ఎర్రగడ్డ అన్న పంపించాలి. అక్కడే ఉన్నాయంట మెంటల్ హాస్పిటల్లో. స్తోత్రం. తెలిసిన దాని మీద తప్పెందుకు చేస్తావు?
మంచి చెడులు వ్యత్యాసము నీకు తెలియట్లేదంటే మంచి చెడుల యొక్క వ్యత్యాసమును అభ్యాసము నువ్వు చేయటల్లా. మీరేమనుకోవద్దు, చిన్న మాట చెప్తాను నేను. మొన్న వేరంకిలోకి మా ఇంటికి వెళ్ళాం, నా కూతురుని తీసుకుని వెళ్ళాను. మేనల్లుడు కూడా అక్కడే ఉన్నాడు. 6 నెలలు తేడా పిల్లలు, ఇద్దరు కూడా ఆడుకుంటున్నారు. చిన్నపిల్లలకి ఏం తెలుసొచ్చు, వాళ్ళకి ఏం తెలియదు కదా. దీని డ్రెస్ మీద ఒక రకమైన ప్యాటర్న్ ఉంది. అప్పుడు కొత్తగా వచ్చినాయి కదా, ఎట్లంటే ఒక కలరు, ఎట్లంటే ఒక కలర్ వస్తున్నాయి చెమ్కీలు. యాపిల్ బొమ్మ వేసి యాపిల్ బొమ్మలో 2 కలర్లు ఉన్నాయి. ఒకటి పింక్ కలరు, ఒక రెడ్ కలర్. పైన నుంచి ఎట్లా అంటే రెడ్ కలర్ వస్తుంది, కింద నుంచి ఎట్లా అంటే పింక్ కలర్ వస్తుంది. నేను నాన్న కదా, నేను మా అమ్మాయిని ఏడిపించడానికి ఎట్లా అన్నాను అంటే కలర్ మారుతుంది అని చూసుకుంది అది. ఇది పక్కన ఉన్న మా మేనల్లుడు చూశాడు, చిన్నోడాడు, దానికంటే 6 నెలలు చిన్నోడాడు. ఇంకా ఆడేమంటాడంటే ఇప్పుడు నేను కూడా ఒకసారి అంటాను అని అన్నాడు. ప్యాట్మెంట్ పీకేషన్ దొడమే పెట్టి ఏంటంటే స్కూల్లో ఇది నేర్పిస్తున్నారంట వాళ్ళకి. ఏమని, అమ్మా ఎవరన్నా ఇట్లా చేతులు వేస్తే తప్పు, మీ ఇక్కడ చేతులు వేస్తే మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పండి, లేదంటే మీరు వాళ్ళని కొట్టండి అని నేర్పిస్తున్నారంట. మంచి పనే కదా, వాళ్ళని కాపాడుకోవడానికి ఏదో నేర్పిస్తున్నారు. పెట్టమని కొట్టేస్తే నాకేం అర్థం కాల. మేమందరం నుంచి చూస్తున్నాం ఎందుకు కొడుతుందా అని. ఎందుకంటే నువ్వు పట్టుకోవడానికి ఇది కరెక్ట్ కాదని అడిగి చెప్పేస్తుంది అప్పుడే. అది దాని నిండా 6 ఏళ్ళు ఉన్నాయి దానికి. నేను అన్నాను ఏమనుకోవద్దు, కానీ 6 ఏళ్ళు ఉన్న దానికి చెయ్యడం తప్పు అన్న విషయం తెలిసి బతుకుతుంది. కానీ 25 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చిన దౌర్భాగ్యపు స్థితిలో బ్రతుకుతున్న యవన బిడ్డలు వేరొకడు చెయ్యడం తప్పు అన్న విషయం తెలుసుకోలేకపోతే వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళ, వీళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళ? ఎవరు బుద్ధి కలిగిన వాళ్ళు వాళ్ళ? నీ మీద చెయ్యి వేస్తున్నవాడు నిన్ను కాపాడడానికి వేస్తున్నాడో, నిన్ను కబిలించి వేయడానికి వేస్తున్నాడో నీకు తెలియలేనంత దౌర్భాగ్యంలో బ్రతుకుతున్నామా మనం? అలాగే ఒక మాట నీ చెవుకు తీసుకొచ్చి చెబుతున్నారంటే ఆ మాట నిన్ను బలపరచడానికి చెబుతున్నారా, నిన్ను బాధ పెడతానికి చెబుతున్నారా? తెలియని అంతటి దౌర్భాగ్యంలో బ్రతుకుతున్నావా నువ్వు? అదే మాట కింద అంటాడు, సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు. సాధకము అంటే ఏంటి? ఎక్సర్సైజ్, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయబడిన జ్ఞానేంద్రియములు. ఏం ప్రాక్టీస్ చేశారు? ఇది మంచి, ఇది చెడు, ఇది వ్యత్యాసము అని వివేచించగలిగిన స్థాయిలోనికి వెళ్ళగలిగిన ప్రాక్టీస్ వచ్చిన జ్ఞానేంద్రియములు. జ్ఞానేంద్రియాలు ఎన్ని? సూపరు. మొదటిది కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఈ 5 మనం తీసుకునే రాక మనం నేర్చుకోవడానికి చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, నీ చూపు సాధకము చేయబడిందా, చేయబడలేదా? అభ్యాసము వలన నీ కళ్ళకు నువ్వు సాధకం చేసావా, చేయలేదా? ఏ దరిద్రం పడితే ఆ దరిద్రం చూసేస్తున్నావు కదా, నిజంగా నీ కళ్ళు సాధకం చేయబడిన కళ్ళా? అంటున్నానని ఏమనుకోవద్దు. పెండ్లైన భార్య భర్త పక్కన ఉండగా రోడ్డు వెంబడి వెళుతున్న వేరే వాడిని చూడడం బట్టి భర్త ఎంత బాధపడతాడో, నువ్వు వెలి చూపులు చూడడాన్ని బట్టి నీ దేవుడు కూడా అంతే బాధపడుతున్నాడు. లోకములో ఉన్న వాటి వైపు చూస్తూ ఉంటే, లోకములో ఉన్నవి రమ్యముగా ఎంచి లోకము వైపు నువ్వు చూడడం నీ కళ్ళకు అలవాటు చేస్తుంటే ఆయన అంతే బాధపడుతున్నాడు. 2, దురద చెవులు వేసుకుని వినగోడని వాటి వైపు నీ చెవులు అప్పగిస్తున్నప్పుడు ఆయన అంతే బాధపడుతున్నాడు. దేవుని పాటలు వినపడుతున్నాయి అంటే చెవులు ఎమ్మటే వెళ్ళిసావో. ఏదన్నా ఒక బయట పాట ఒకటి వచ్చిందంటే ఏం పాట అంటావు, సరిగ్గా వినపడలే నాకు, ఏంటిదంటావు, అది ఎక్కడదంటావు, ఎప్పుడుదంటావు? నీకు అవసరమా? కాలుకి చెప్పుకి అశుద్ధం అంటింది, ఏ జంతువు వేసిందంటావు, ఎప్పుడు వేసిందంటావు, ఏ టైంకి వేసిందంటావు, ఎంతసేపు వేసిందంటావు? ఎంత ఆలోచిస్తావా? కడుక్కుంటావు, పక్కకి వెళ్తావు. ఇది మానేసేసి వాటి గురించి నీకెందుకమ్మా క్వశ్చను? అవి పనికిరాదు మనకి. మీరు కావాలంటే చూసుకోండి, వాక్యాలు అంటే మానేశారు ఇవాళ క్రైస్తవులు. ఒకప్పుడు వాక్యాలు వినేవాళ్ళు, ఇప్పుడు వాక్యాలు అంటలా. ఎవరికి కౌంటర్ వేశారు, ఎవరెవరికి ఏం చెప్పారు, ఎవరిని ఏమన్నారు,
నేను అన్నాను, రే నీకంటే సాతానుకు నీ గురించి బాగా తెలుసు, అందుకే నీ చెవుల్లో ఏది పోయాలో అదే పోతున్నాడు వాడు. అయ్యే నీకు ఇంపుగా ఉన్నాయి, కానీ ఎప్పుడన్నా ఒక మంచి మాట నేర్చుకోవడానికి చూపించావా? నేర్చుకున్న మాటను అభ్యాసం చేయడానికి అలవాటు చూపించావా? ఎందుకు ప్రయోజనం నీ వలన? 3, కొంతమంది బతుకులు దుర్గంధభరితంగా ఉంటాయి. కంపు కొట్టే బ్రతుకులు, దుర్వాసనతో నిండిపోయిన బ్రతుకులు. ఈ వాసనడికి తెలియదు, పక్కనోడి గురించి చెప్తాడు, ఆడి బతుకు ఎట్లాంటిదో తెలుసా, ఆడు మొన్న నాకు ఎక్కడ కనిపించాడో తెలుసా. నేనంటాను, ఆడు నీకు అక్కడ కనిపిస్తానికి నువ్వెందుకు వెళ్ళావురా అక్కడికి? ఆడు కళ్ళు దుకాణం దగ్గరే కనిపించాడు. నీ కళ్ళు దుకాణం దగ్గర పని ఏంటి? ఇంకా పని? ఆడు అర్ధరాత్రి ఎక్కడో కనిపించాడు, ఆ అర్ధరాత్రి నువ్వు అక్కడ ఏం చేస్తున్నా? ఆడు సినిమా హాల్లో కనిపించాడు, సినిమా హాల్ బయట కనిపిస్తేనన్నా కొంత అర్థం వచ్చింది. సినిమా హాల్ లోపల కనిపించాడంటే లోపల నీకేంటి పని? ఎందుకు క్లీనింగ్కి ఏమన్నా వెళ్ళావా? దేనికి వెళ్ళా లోపలికి? నువ్వు కూడా చచ్చిన దానికేగా. దుర్గంధభరితమైన మన బ్రతుకులు మనకు కనపడట్లా. మన బ్రతుకు నుండి ఏ వాసన వస్తుందో మనం తెలుసుకోగలిగితే మనము సువాసనగా ఉండుటకు దేవుడు కోరుకున్న రీతిలో మార్పు చెందుదుము గాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. కొంతమందికి నేను అంటున్నానని ఏమనుకోవద్దు, కానీ ఒళ్ళు పయ్యి తెలియని రీతిలో నాలుక మాట్లాడుతూ ఉంటుంది. కొంతమందిని ఊరికి అట్లా కదిపి వదిలేస్తే చాలు. కందిరేగ తెలుసా మీకు? కందిరేగ, తేనెతుట్లో కందిరేగలు, వాటిని ఇట్లా కదిపేమా చాలు, వాటికి తనివి తీరేంత వరకు పక్కనోడిని కుట్టి వదిలేస్తాయి. ఇట్లాగే కొంతమందిని కదిపి వదిలితే చాలు, ఏమయ్యక్కర్లా. టేప్ రికార్డు లాగులు ఉండాలి అమ్మ, ఇప్పుడు టేప్ రికార్డులు లేవు, మీరు నన్ను మళ్ళీ అలా అనుకోకండి. ఏం చేస్తాను మరి? నేను టేప్ రికార్డు చూశాను, ఐపాడ్ చూశాను, ఇప్పుడేమో యూట్యూబ్. దేంతో పని లేదు, ఫోన్ ఒకటి ఉంటే అన్నీ ఉన్నట్టే కదా. క్యాసెట్లు పెట్టేవాళ్ళు లోగడ, ఆ క్యాసెట్ లోపల పెట్టి స్విచ్ నొక్కితే చాలు, ఆ రీల్ అయిపోయేంతవరకు అది పాటలో ప్లే అవుతూనే ఉంటుంది. అట్లాగే ఈడు కూడా క్యాసెట్లు అంటాడు, ఊరినట్టు స్విచ్ నొక్కితే చాలు, ఇక చెప్తానే ఉంటాడు. దాంట్లో బూతులు వస్తున్నాయా, చరణాలు వస్తుందా, పక్కనోని దూషిస్తున్నామా, ఏం మాట్లాడుతున్నాం సంబంధం లేదు, నోటికి వచ్చిన విధంగా బ్రతుకుతాం మొదలుపెట్టేశారు. వాళ్ళ నోటికి నచ్చింది మాట్లాడడం మొదలుపెట్టారు, నోటికి నచ్చినట్టుగా బ్రతకడం మొదలుపెట్టారు. జీవితాన్ని నోటి వలన అపరిశుద్ధతలోనికి నడిపించేసుకోవడానికి తయారయ్యారు. చివరికి దేవునితో అన్యోన్యతలో ఉన్నామా లేమా, మనల్ని స్పృశించింది, ప్రేరేపించింది, పురుకొల్పించింది దేవుడా వేరు లోకపరమైన విషయాల అని తెలియని స్థితిలోనికి, స్థాయిలోనికి చేరిపోయి ఉంటాం. ఒక్కసారి ఆలోచించు. నువ్వు నిజముగా సాధకము చేయగలిగినట్లయితే నీ జ్ఞానేంద్రియముల వలన నువ్వు దేవుణ్ణి మహిమపరచుదువుగాక. గట్టిగా చెప్పాలి. నిజముగా నీ జ్ఞానేంద్రియములు సాధకము చేయబడినవై ఉన్నట్టయితే ఇప్పుడు నువ్వు కూడా ఆమెతో ఏకీభవించి మాట చెప్పగలుగుతావు. ఏమనో తెలుసా? నేను అతని దృష్టికి క్షేమము నొందదగిన దానిని. దేవునికి స్తోత్రం. క్షేమము పొందదగిన స్థాయిలోనికి నేను వచ్చాను, క్షేమముగా ఉండగలిగిన స్థాయిలోనికి వచ్చాను. ఏదో కేవలము మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు, ఆత్మీయ పరిపక్వతలోనికి, ఆత్మీయ వర్ధిల్లదగిన స్థాయిలోనికి, క్షేమము పొందగలిగిన ఆయన కౌగిటిలోనికి చేరగలిగిన స్థితిలోనికి నేను వచ్చాను. దానికి స్తోత్రం. దేవుడు రా అని పిలిస్తే వేగి నేను ఆయన సముఖములో నిలవగలిగిన యోగ్యతతో ఉన్నాను. దేవునికి స్తోత్రం. అయ్యగారు అడిగిన మొదటి ప్రశ్నకు నేను మళ్ళా వస్తున్నాను. మొదటి 2 పరిస్థితి మీరు అందరూ బాగానే ఉన్నారు, ఎందుకంటే చక్కగా నవ్వుతూ కిలకిలమంటే పళ్ళన్నీ బయట పెట్టారు ఇప్పుడు వరకు, కాబట్టి మీరు సంతోషంగానే ఉన్నారు. ఎంతసేపు కదలకుండా కూర్చుని అన్నారంటే మీరు నడుములు అన్నీ బాగానే ఉన్నాయి అంటే మీరు
చివరి మాట నేను అడుగుతుంది, ఆర్ యూ హోలీ ఇనఫ్ టు బీ విత్ యువర్ గాడ్? నీవు సరిపడిన పరిశుద్ధతతో ఉన్నావా? దేనికి? నీ దేవుని సముఖములోనికి నువ్వు చేరగలగడానికి, ఆయన కౌగిటిలోనికి ఉండగలగడానికి, ఆయనతో నువ్వు ఆనందించగలగడానికి, మించి ఆయన యొద్ద నువ్వు క్షేమము పొందదగడానికి. గట్టిగా చెప్పు, క్షేమము ఎక్కడుంది? ఎక్కడుంది? దైవలేఖనంలో ఒక మాట చెప్తాడు, ఏమన్నా తెలుసా? వారు వారి ప్రయాస మాని నిత్య విశ్రాంతిలోనికి. ఒక మానవునికి క్షేమం ఎక్కడ ఉందంటే అది దేవుని యొద్దకు చేరినప్పుడు మాత్రమే ఉంది. అప్పుడు వరకు లోకములో ఉన్న ప్రతిసారి మనం పోరాడుతున్న వారమై ఉన్నాం, పోరాడే వారమై ఉన్నాం. నేను అంటాను, ఆ క్షేమ స్థితి మనలో ఉందనుకుంటే నువ్వు లోకంలో ఎలా తిరిగినా, అంటే లోకపు లక్షణాలతో కాదు నేను అన్నది, నువ్వు అర్ధరాత్రి తిరిగినా అపరాత్రి తిరిగినా చీకటికి భయపడాల్సిన పని లేదు, అపాయానికి భయపడాల్సిన పని లేదు, ఏదో జరుగుద్దని భయపడాల్సిన పని లేదు, అయ్యో ఇవాళ చస్తానేమోనని భయపడాల్సిన పని. కారణం ఎందుకో తెలుసా? నిత్య నేను క్షేమము పొందదగిన స్థితిలో ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ అడుగు తీస్తే నా దేవుని కౌగిట్లో నేను బ్రతకగలుగుతాను. దేవునికి స్తోత్రం. అదే సిద్ధపాటు లేనోడైతే అమ్మ ఎప్పుడు వస్తుందో దేవుని రాకడానికి భయపడాలి. కానీ భయపడే వాళ్ళం కాదు, కానీ సిద్ధపడిన వారమై ఉన్నాం మేము. దేవునికి స్తోత్రం. నేను అంటాను, పరలోక రాజ్యానికి సిద్ధపడుతూ నువ్వు ఉండగలిగితే, ఆ సిద్ధపాటును సాధకము చేస్తూ నువ్వు ఉండగలిగితే, ఒక మాట చెప్పనా, నువ్వు దాన్ని వెంటాడుతుంటే లోకములో ఉన్న ప్రతిదీ కూడా నువ్వు అనుకుంటున్న ఆస్తి, అంతస్తు, హోదా, పరపతి, సంతానం, సౌభాగ్యం అన్నీ కూడా నువ్వు పరిగెత్తాల్సిన పని లేదు. క్షేమము నిన్ను ఆవరించినప్పుడు అవన్నీ నిన్ను వెంటాడడం ప్రారంభిస్తాయి. గట్టిగా చెప్పాలి. ఆత్మీయ క్షేమానికి దూరమైనాడు లోకములో కూడా కొదువుగా బ్రతుకుతాడు. ఆత్మీయ క్షేమానికి దగ్గరైనాడు దేంట్లో ఎప్పుడు ఎక్కడ కొదువు లేక సంతృప్తిగా బ్రతుకునుగాక. అట్టి కృపతో నా దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఒక్క 2 నిమిషాలు లేచి మౌనముగా నిలబడినట్లయితే ఒకసారి దేవుని వైపు చూద్దాం. అందరము దేవుని వైపు చూద్దాం. విన్న మాటలతో ఒక్క నిమిషము దేవుని దగ్గర ఒప్పుకుందాం.